నమస్సుమాంజలి. ఈరోజు 14th వాలంటీర్ డే సందర్భం, అది కాకుండా హిందువులకి గొప్ప రోజైన వసంత పంచమి అద్భుతమైన రోజున ఈరోజు ట్రైలర్ లాంచింగ్ చేయడం చాలా కంగ్రాచ్యులేషన్. ఎందుకంటే ఈరోజు గొప్ప రోజు. ఈరోజు ఎన్ని సినిమాలు అంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా సినిమాలు ఈరోజు ఓపెన్ అవుతున్నాయి. ఈరోజే ట్రైలర్ లాంచింగ్, ఎవ్రీథింగ్ ఈరోజు ఉన్నాయి. సో నిజంగా ఈ రోజున మంచి టైం చూసుకొని కాలం రాసిన కథలు నిజంగా కూడా చాలా, టైటిల్ ఎంత బాగుందో పిక్చరైజేషన్ కూడా అంత బాగుంది. సూపర్గా పిక్చరైజేషన్ చేశారు. ఆల్ ది బెస్ట్ సాగర్. అండ్ యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, సో రైటర్గా నేను నా సినిమాలో పాన్ ఇండియా సినిమా ఇప్పుడు 11 పాత్రలు చేశాను 22 ఇయర్కి. నువ్వు ఫస్ట్ 1 year 2 yearలోనే నువ్వు యాక్టర్, డైరెక్టర్ అన్నీ చేసేసావు. సో అంటే మా ఎక్స్పీరియన్స్ ఏమో 22 year ఎక్స్పీరియన్స్, దాంట్లో మేము ఇక్కడ దాకా వచ్చేసాం. సో గ్రేట్ సాగర్ అండ్ మీ టీం అందరికీ కంగ్రాచ్యులేషన్. సో ఆల్ ది బెస్ట్ చెప్తూ, అండ్ ఇంకా ముఖ్యంగా ఏంటంటే నేను చూడగానే ఫస్ట్ ఫిలిం ఛాంబర్లో ఇంత పెద్ద ఎల్ఈడి పెట్టింది ఫస్ట్ నువ్వే అనుకుంటా. మేము ఎందుకంటే మాది ఉంటుంది, దాంట్లోనే ప్లే అవుతుంది. రాగానే ఆశ్చర్యపోయిన, ఇంత పెద్ద ఎల్ఈడి పెట్టి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. మొత్తం ఈ కోఆర్డినేషన్, పబ్లిసిటీ, ఈ సినిమాని ఒక రేంజ్ తీసుకుపోవడానికి వీరబాబు కారణం అని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన పిఆర్ఓ కాకుండా ఒక న్యూస్ పేపర్ నడుపుతూ ఎవ్రీడే ఉదయం లేవగానే వీరబాబు న్యూస్ పేపర్ ఉంటుంది, ఆల్ సినిమా న్యూస్ వస్తుంది. థ్యాంక్ యూ వీరబాబు, సినిమా ఇండస్ట్రీకి అంటే పిఆర్ఓనే కాకుండా సర్వీస్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ చెప్తూ ఆల్ ది బెస్ట్. అండ్ టీం అందరికీ మీ సినిమా ఒకటే ఎగ్జాంపుల్ అండి. మొన్న విడుదలైన హనుమాన్ మనకి ఒక ఎగ్జాంపుల్. హనుమాన్ అనే సినిమా వస్తే పక్కన పెద్ద పెద్ద స్టార్ల సినిమాలకి జనం వెళ్ళలేదు. ఒక చిన్న సినిమా ఆ రకంగా చూస్తే ఆ కంపారిజన్ జనం వెళ్ళారు. బ్లాక్ బస్టర్ కొన్ని 100 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రపంచం అంతా ఈ రోజుకి, ఇంకా ఈరోజు 30వ రోజు అనుకుంటే ఇంకా నడుస్తూ ఉంది. ప్రజలు సినిమాలో దమ్ముంటే స్టార్ని చూడట్లేదు. నో స్టార్. ఇంతకు ముందు స్టార్ ఉంటే సినిమాకి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు స్టార్ చూడట్లేదు. 2 గంటల సినిమాని మనం చూపించగలమా అంటే మాత్రం బ్లాక్ బస్టర్. తక్కువ రేంజ్లో తీసిన బలగం సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. గ్రాఫిక్స్ అండ్ సెంటిమెంట్తో తీసిన హనుమాన్ పెద్ద హిట్ కొట్టింది. ఇది ఇండస్ట్రీలో మనకు ఒక ఎగ్జాంపుల్. అంటే సినిమా తీసినప్పుడు ఈ 2 గంటలు మనం కూర్చోబెట్టగలిగితే చాలు, మనకు స్టార్ అవసరం లేదు. మనమే స్టార్ అని క్రియేట్ చేయొచ్చు, నువ్వే స్టార్ కావచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.